మనం చిన్నపిల్లలకి తరచుగా వాడే పారాసెటమాల్ గురించి చాలా మందికి ఒక ఇంపార్టెంట్ విషయం తెలియదు. హలో అండి, నేను డాక్టర్ విజయ్. పారాసెటమాల్ మన ఇండియాలో చాలా ప్రిపరేషన్స్ గా దొరుకుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్స్ 1 ml 100 mg అని, సిరప్స్ అయితే చాలా రకాలు ఉంటాయి. 5 ml 120 mg అండ్ 125 mg 250 mg అలా 500 mg ఇన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి. సో పేరెంట్స్ కి చాలా కన్ఫ్యూజన్ ఏమవుతుంది, చాలా మంది డోసేజెస్ అటు ఇటుగా వేయటం, ఎక్కువ డోసేజ్లు వేయటం, తక్కువ డోసేజ్లు వేయటం ఇవన్నీ జరుగుతుంది. ఇప్పుడు యుఎస్ లాంటి పెద్ద కంట్రీలో పారాసిటమాల్ ఎన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి మీకు తెలుసా? ఒకే ఒక ప్రిపరేషన్ ఉంటుందండి, ఒక స్టాండర్డ్ ప్రిపరేషన్. సో వాళ్ళకి ఇప్పుడు డోసింగ్ వైజ్ కానీ ఎప్పుడు డౌట్ ఉండదు, ఎప్పుడు కూడా ఎక్కువ డోస్ వేయడం తక్కువ డోస్ ఉండదు. మీరు ఫాలో అవ్వాల్సింది, మీరు మీ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడి ఏదో ఒక స్టాండర్డ్ సొల్యూషన్, అంటే 5 ml 125 mg ఉన్నదో 250 mg అడిగి ఒకటే కంటిన్యూస్ గా వాడండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫీవర్ వస్తుంది కదా అని చెప్పి 120 mg కొన్నాళ్ళు వాడి ఎక్కువ ఫీవర్ వస్తుందని 250 mg వాడుతున్నారు. సో అది కరెక్ట్ కాదు. సో డోసింగ్ మారిపోతూ ఉంటుంది, అడిషనల్ డోసెస్ వెళ్ళిపోతుంది, చాలా టాక్సిక్ డోసెస్ కూడా వెళ్ళిపోతుంటాయి. సో కన్సల్ట్ యువర్ పీడియాట్రిషియన్ అండ్ యూజ్ అ సింగిల్ స్టాండర్డైజ్డ్ ఫార్ములా ఆఫ్ పారాసెటమాల్. థ్యాంక్ యూ.